రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నేటి నుంచి జూన్ 2 వరకు జరగనున్న వేడుకల్లో భాగంగా జిల్లాలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ మాసప్ ట్యాంకులో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మెదక్లో 99 రోజుల కార్యక్రమం అమలుపై కలెక్టరేట్లో మంత్రి గడ్డం వివేక్ ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగుండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. నిజామాబాద్లో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సరస్ మేళాను మంత్రి సీతక్క ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అధికారులు, మున్సిపల్ సిబ్బంది మానవహారం నిర్వహించారు. హుస్నాబాద్లో మున్సిపల్ పాలకవర్గం, పారిశుద్ధ్య కార్మికులు అవగాహన ర్యాలీ తీశారు. నిర్మల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై మున్సిపల్ అధికారులతో మున్సిపాలిటీ కమిషనర్ జగదీశ్వర్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. ఖమ్మం కలెక్టరేట్లో మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. 99 రోజుల అభివృద్ది ప్రణాళికను అమలు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులకు మంత్రులు సూచించారు. మేము కలిస్తేనే ప్రభుత్వం, అందరం కలిసి చేస్తేనే గాని సంక్షేమం త్వరితగతిగా నిజాయితీగా ఎవరికి చేరాలో వారికి చేరేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, దయచేసి ఈ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి ఈ అంశాల పట్ల అందరూ కూడా అవగాహన కలిగి ఉండి, మరి ప్రభుత్వం ఇప్పుడు ఏం ఆలోచన చేస్తా ఉంది, ప్రతి పేదోడి గురించి ఏ విధంగా ఆలోచన చేస్తా ఉంది, ఎన్నడూ చూడని ఇండ్లో ఈ రోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నాం. ప్రభుత్వానికి ఒక ఆలోచన మెను ఉంది. ఆ మెనుని మీ ద్వారా మాత్రమే మేము చేర్చగలుగుతామనే పూర్తి విశ్వాసంతో మీ మీద ఉంచి కార్యక్రమం తీసుకున్నాం.